నేను బ్యాట్స్ రివ్యూ చేస్తే అన్ఫార్చునేట్గా కార్ గ్లాస్ పలిగింది. సరే పలిగింది కదా అని చెప్పేసి లైట్ తీసుకొని బ్యాట్ రివ్యూ కంప్లీట్ చేసి వీడియో పోస్ట్ చేస్తే బ్యాట్ రివ్యూ పక్కన పెట్టేసి ఆ కార్కి ఏమైంది, కార్ డ్యామేజ్ ఏమైంది, స్క్రిప్టెడ్ అదని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి. సో ఏం లేదు మా కార్ గ్లాస్ నిజంగానే బ్రేక్ అయింది. అన్ఫార్చునేట్గా ఆ కార్ నాది కాదు, మా ఇంటి ముందర వాళ్ళది. సో తప్పలేదు, రీప్లేస్ చేయించిన ఈరోజు మార్నింగ్ వచ్చేసి రీప్లేస్ చేసినారు. అండ్ యాక్చువల్గా నేను ఆ రీప్లేసింగ్ వీడియో అదేది షూట్ చేయొద్దు అనుకున్నా, బట్ మీరు ఏమైంది అసలు ఫేకా లేకుండా నిజంగా పగిలిందా నెక్స్ట్ ఏంటి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ వీడియో రికార్డ్ చేసినా చూడండి. What's up, buddy? How you doing? Good. How are you? I'm good. Nice to meet you. అసలు ఈ గ్లాస్కి పెట్టినంత డబ్బులు నా బ్యాట్కి కూడా పెట్టలేము. $725 అయింది. యాక్చువల్గా మేము కార్ బయటికి తీసుకెళ్ళి లోకల్ వేరే వాళ్ళ దగ్గర వేస్తే $250 $300 అయిపోతా అని చెప్పి, ఓనర్ మాత్రం నాకు ఆ గ్లాసే కావాలి, ఆ కంపెనీ గ్లాసే కావాలని చెప్పేసి పట్టుబడితే సేఫ్ లైట్ అని చెప్పేసి ఈ ఆటో గ్లాస్కి అయితే కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గ్లాస్ ఇప్పించినాం.